ఏండాయ్ మా గోదావరి రుచులకి స్వాగతం అండి. ఈరోజు మా ఇంట్లో వండుకోవడానికి ఏ కాయగూరలు లేవండి. మా అమ్మని ఏం కూరే అని అడిగానండి. ఆగరా 10 నిమిషాల్లో మజ్జిగ పులుసు చేస్తాను అని అందండి. మజ్జిగే కదా అనుకున్నానండి, కానీ తిన్నానండి, చాలా కమ్మగా ఉందండి. అన్నం మొత్తం మజ్జిగ పులుసుతోనే తినేసానంటే నమ్మండి. ఇంక ఈ మజ్జిగ పులుసుని మా అమ్మ ఎలా వండిందో చూద్దాం పదండి. మా అమ్మ అయితే 1/2 లీటర్ చిలికిన పెరుగు తీసుకుందండి. ఇందులోకి 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కోసుకున్న అల్లం పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఓ గుప్పుడు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసిందండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1/2 చెంచా మెంతులు వేసిందండి. మజ్జిగ చారులో మెంతులు వేయడం వల్ల మజ్జిగ చారు టేస్ట్ అదిరిపోద్దంటండి మా అమ్మ అంటుంది. తర్వాత 2 చెంచాలు ఉప్పు, 1/2 చెంచా పసుపు ఇవన్నీ వేసిన తర్వాత ఓసారి బాగా కలిపేసి అరగంట పక్కన పెట్టేసిందండి. ఇప్పుడు పోపు కోసం 2 చెంచాలు ఆయిల్ వేసిందండి. దీనిలోకి 4 వెల్లుల్లి రేకలు, మళ్ళీ 1/2 చెంచా మెంతులు వేసి బాగా కలిపేసిందండి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత 1/2 చెంచా పొట్టి మినపప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసిందండి. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు ఇవన్నీ మారకుండా ఒకసారి కలిపేసిందండి. చివరిలో గుప్పుడు కరివేపాకు, 4 ఎండుమిర్చులు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసిందండి. ఇంకేముందండి, పెరుగుని అందులో వేసేసుకోవడమే. పెరుగుని వేసుకునే ముందు స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలంటండి, లేకపోతే పెరుగు విరిగిపోద్దంటండి. అంతేనండి బాబా, మన మజ్జిగ జారు అయిపోయింది. దీన్ని తినిన తర్వాత ఎవరైనా అబ్బా అనాల్సిందే అండి. ఇది మామూలుగా తినడం కన్నా గుత్తి వంకాయ నచ్చుకుని తింటే అబ్బబ్బబ్బా ఏముంటుందండి బాబు. మళ్ళీ ఇంకో మంచి వంటకంతో కలుద్దామండి. అంతలోకి బాయ్. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి మరి.